ఏం మాట్లాడతారంటే రసమయ్య బాలకృష్ణ గారు ముఖ్యమంత్రి గారిని చూడాలంటే పిల్లలు భయపడి అసలు నిద్ర లేవట్లేదంట. మా ముఖ్యమంత్రి గారు చూడనిక బాగా అందంగా ఉంటారు. కేసీఆర్ గారి లెక్క పౌష్టికాహార లోపంతో ఉన్నట్టు బక్కషిక్ ఉండరు. రేవంత్ రెడ్డి గారిని చూస్తేనే ఓ యూత్ ఫాలోయింగ్, అద్భుతమైన నాయకుడు. ఆయన పర్సనాలిటీ కానివ్వండి, ఆయన స్పోర్ట్స్మెన్షిప్, మొన్న ఫుట్బాల్ ఆడితే కూడా రాష్ట్ర ప్రజలంతా వాహ్ ముఖ్యమంత్రి అంటే ఇట్లా ఉండాలి, దేశంలో అసలు ఇటువంటి ఫిట్నెస్ ఉన్న ముఖ్యమంత్రి, ఇట్లా యంగ్ ముఖ్యమంత్రి ఎవరు లేరని చెప్పి రాష్ట్ర ప్రజలంతా మాట్లాడుకుంటుంటే పిల్లలు దడుచుకొని లేవట్లేదంట నిద్ర. మరి ఎవరి పిల్లలు? మా రసమన్నకి ఒక ఫ్యామిలీ కాదుగా, ఎంతమందిని మరి వంచిండో తెలియదు అయ్యింది. కానీ కళాకారులను ట్రాన్స్ఫర్ల పేరు మీద, కళాకారులకు ఉద్యోగాల పేరు మీద మరి తెలంగాణ రాష్ట్ర మహిళలను ఎంతమందిని మోసం చేసిండో తెలియని విషయమా? ఆయన ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నారు. భలే జోక్ అనిపిస్తుంది నిజంగా. అది కూడా రసమయ్య గారు మాట్లాడడం అయితే భలే జోక్ అనిపిస్తుంది. ఆయన టికెట్ ఇస్తేనేమో కేసీఆర్ గారి మీద పాట పాడతాడు, ఆయన టికెట్ ఇవ్వకపోతేనేమో ఇంకో పాట పాడతాడు.